హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ నేషనల్ జూ పార్క్. మనం జూ పార్క్ లోపలికి రాగానే ఇక్కడైతే చాలా మంది అయితే టెంట్ లోపల ఉన్నారు కదా, అదైతే టికెట్ బుకింగ్ అండి. అక్కడికి వెళ్ళి మనం మనీ ఇస్తే అక్కడైతే టికెట్ ని బుక్ చేసేసి టికెట్ ని అయితే ఆన్లైన్ లో పంపిస్తారు. పెద్దవాళ్ళకైతేనేమో 100 రూపాయలు, చిన్న పిల్లలకైతేనేమో 50 రూపాయలు టికెట్. మనం లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ని అయితే లోపలికి తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఎలా ఉండదు. మీరు ఆ బ్యాగ్ ని అయితే క్లాక్ రూమ్ లో పెట్టాలంటే 20 రూపీస్ తీసుకుంటారు. అలా మేమైతే బ్యాగ్ ని లోపల పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తూ ఉంటారు. అలా వీళ్ళైతే బ్యాగ్ ని చెక్ చేసిన తర్వాత ఇలా క్యూ లైన్ లోకి అయితే పంపిస్తారు. అలా క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఒక అతను అయితే టికెట్ ని స్కాన్ చేస్తూ ఉంటాడు. అలా స్కాన్ చేసేసిన తర్వాత లోపలికైతే పంపిస్తాడు. ఫైనల్ గా మేమైతే లోపలికి వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్. మనమైతే కొద్దిగా ముందు పోయి లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు ఎక్కడైతే మనకు రూట్ మ్యాప్ అయితే ఉంటుంది, అక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అని. దాని మొత్తాన్ని చూసేసుకున్న తర్వాత మీరైతే ముందుగా స్నేక్స్ ని చూడాలనుకుంటే మీరు స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ అయితే తిరగాలి. వీళ్ళందరూ వచ్చేసేసి మా బ్రదర్స్ అండి. మీరు ఎప్పుడైనా పార్క్ వచ్చినప్పుడు ఎక్కడైతే లవర్ స్పాట్ కూడా ఉంది, కమ్మగా కూర్చుని ఎంజాయ్ చేయడానికి. అలా మీరైతే కొద్దిగా ముందుకు పోయి రైట్ తిరిగిన తర్వాత దూరంగా అయితే మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇప్పుడు గబ్బిలాల గృహ లోపలికైతే వెళ్ళిపోదాము టికెట్ తీసుకుని. ఇప్పుడు ఇతనైతే వెళ్లి టికెట్ అయితే తీసుకుని వస్తున్నాడు. ఆ టికెట్ కూడా ఆన్లైన్ లో వచ్చినప్పుడు ఇతను ఇక్కడైతే స్కాన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తం లోపలికైతే పోతున్నాము. ఇది వచ్చేసి ఒక చీకటి గృహలాగా ఉంటుంది. లోపలైతే చాలా భయంకరంగా ఉంటుంది. మీరు లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఎదురుగా అయితే ఒక గొడ్ల గూబ అయితే పక్షి కనపడుతుంది. అది రియల్ పక్షి కాదు, అది వచ్చేసేసి అయితే ఒక బొమ్మ. ఇలా మీరు లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఇలా లైటింగ్స్ తోటి అయితే బ్లూ కలర్ లో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చి గోడ మీద అయితే ఈ బొమ్మలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసేసి దేవాంగ పిల్లండి, చూడండి ఎలా చూస్తుందో పైన నుంచి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి పునుగు పిల్లండి. ఈ పునుగు పిల్ల అయితే లోపల అయితే కనిపించట్లేదు, ఊరక పొనుకుని ఉన్నట్టుంది లోపల. ఇది వచ్చేసేసి ఎగిరే ఉడత. ఇదైతే లోపల బాక్స్ లో అయితే పొనుకుని ఉంది. ఆ తర్వాత ఇది అయితే అడవి పిల్లి. దీన్ని అయితే చాలా సేపు ఎతికిన తర్వాత అదైతే ఒక పక్కన అయితే మూల పొనుకుని ఉంది. ఆ తర్వాత ఇది వచ్చేసేసి ముళ్ళపంది. ఇది చూడండి ఎలా తిరుగుతుందో, మామూలుగా కాదు, ఇదైతే ఫుల్ గా ఎక్స్పోజల్ అయితే ఇస్తూ ఉంది లోపల అయితే. ఆ తర్వాత ఇది వచ్చేసేసి రెటల్ అండి. ఇదైతే చూడండి లోపల ఎలా తిరుగుతుందో. ఆ తర్వాత ఇది వచ్చేసేసి మానుపిల్లి. ఈ మానుపిల్లి అయితే లోపల అయితే కనిపించలేదు. ఆ తర్వాత ఇది వచ్చేసేసి చీకురాయి. ఈ చీకురాయి లోపల అయితే జంతువు అయితే కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే చేప గుడ్ల గూబ అయితే కనిపించింది. దానికోసం చాలా సేపు ఎదురు చూసిన తర్వాత అదైతే వెనక్కి తిరిగి చూసింది. ఈ గుడ్ల గూబులు అయితే 360 డిగ్రీస్ అయితే మెడనైతే తిప్పుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి కొమ్మల గుడ్ల గూబు. ఇదైతే మామూలుగా లేదు, దాని కాలు ఇంతలా ఉంది. ఇది చూడటానికైతే చాలా భయంకరంగా అయితే ఉంది. అలా వాటి మొత్తాన్ని చూసేసిన తర్వాత ఇంకైతే ఫైనల్ గా బయటకి అయితే వచ్చేసాము. ఆ తర్వాత మేమైతే రెప్టైల్స్ అయితే చూడటానికి వెళ్ళాము. అలా మనం లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్కడైతే టికెట్ అయితే చెక్ చేస్తారండి, అక్కడ మళ్ళీ స్కాన్ చేస్తారు. అలా అతనైతే టికెట్ అయితే స్కాన్ చేసేసిన తర్వాత ఇకైతే లోపలికి అయితే వెళ్ళటం మొదలు పెట్టాము. మనకి ఎంట్రన్స్ లోనే పెద్ద తొండ బొమ్మ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసేసి ఈ బోర్డు మీద అయితే ఏమేమి పాములు అయితే లోపల ఉన్నాయో అది మొత్తం అయితే ఇక్కడైతే బోర్డుని అయితే వేసి చూపిస్తున్నారు. ఆ తర్వాత మేమైతే ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద అనకొండ పామును అయితే చూసేసాము. అదైతే ధ్యానం అయితే చేస్తూ ఉంది. తర్వాత వచ్చి ఇదైతే బాల్ పైథాన్ అండి. లోపల ఎండకైతే పడుకుని ఉంది చాలా హాయిగా. ఆ తర్వాత నీడలో అయితే ఇంకో బాల్ పైథాన్ అయితే పడుకుని ఉంది. ఇది వచ్చేసేసి కామన్ బ్యాంబో పిట్ వైపర్ అండి. అసలు ఈ పాముని వెతకాలంటే మామూలు తలకాయ నొప్పి రాలేదు. ఇదైతే చెట్టు లోపల దాంకుని ఉంది. సేమ్ గ్రీన్ కలర్ లోనే ఉంది ఈ పాము అయితే. మీరు కొద్దిగా వీడియోని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడైతే పాము కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసేసి రసుల వైపు రండి, రక్త పింజరండి ఇది తెలుగులో. ఇవి కూడా అయితే నిద్ర అయితే లెగవలేదు, ఊరకనే పడుకుని ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి ఇండియన్ కోబ్రా అండి. ఇది చూడండి ఎండ లోపల అయితే ఊరకు పడుకుని ఉంది. ఇవైతే మొత్తం గుంపులు గుంపులుగా అయితే పడుకుని ఉన్నాయి. ఇది చూడండి ఎలా పాగుతుందో పైకి. ఆ తర్వాత ఇంకో పాము అయితే దూరంగా అయితే సింగిల్ గా పడుకుని ఉంది. ఆ తర్వాత ఈ స్నేక్ వచ్చేసేసి కింగ్ కోబ్రా. ఇదైతే వెరీ డేంజరస్ స్నేక్ ఇన్ ఇండియా. ఈ అద్దాలైతే అంత క్లీన్ గా లేవు, కొద్దిగా ఫోన్ నీట్ జరిపినప్పుడు అయితే ఇక్కడైతే నీట్ గా పడుకుని ఉంది. ఈ స్నేక్ కూడా అయితే కింగ్ కోబ్రా అండి. చూడండి అసలు మామూలుగా సరిగ్గా ఉంది ఈ స్నేక్ అయితే చూడటానికి. ఈ పాము వచ్చేసేసి కామన్ క్రైట్ అండి. ఇది అయితే చాలా చిన్న పాము. అదైతే ఒక చిన్న దాంట్లో లోపల అయితే ఇలా పడుకుని ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి లాంగ్ నోస్డ్ వైన్ స్నేక్ అండి. ఈ స్నేక్ చూడటానికి కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది. అదైతే ఇలా చెట్టు లోపల అయితే దాంకుని ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను అది ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఆ తర్వాత ఇది వచ్చేసేసి కార్న్ స్నేక్ అండి. ఇదైతే చెట్టుకు చూడండి ఎలా అల్లకపోయిందో. ఇలా మొత్తం అల్లకపోయి పైకి అయితే వెళ్ళటానికైతే ప్రయత్నిస్తూ ఉంది.
ఆ తర్వాత ఈ స్నేక్ వచ్చేసేసి వానకోయిలండి. ఈ పాము అయితే ఈ చెట్టు లోపలైతే ఎక్కడో దాంకుని ఉంది. దీన్ని వెతకడానికి మామూలుగా చాలా సేపు సమయం పట్టింది. అలా దాన్ని అయితే 5 నిమిషాలు అబ్జర్వ్ చేసేసిన తర్వాత అదైతే ఒక చెట్టు లోపల దాంకుని ఉంది. చూడండి, మీకు కనపడితే ఓకే, లేకుంటే నేను మార్క్ చేస్తాను అక్కడ. ఈ చెట్టు లోపలైతే దాంకుని ఉంది అది. ఆ తర్వాత ఇది వచ్చేసేసి నీటి పాము అండి. పేరుకే నీటి పాము. ఇదైతే చెట్టు పైన అయితే ఉంది. ఇదైతే చెట్టు పైన అయితే ధ్యానం అయితే చేస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసేసి ఇండియన్ ర్యాట్ స్నేక్ అండి. తెలుగులో అయితే జరిపోతంటారు. పాపం మీ పాములకైతే చలి పుడుతుంది అనుకుంటా. ఈ పాములు మొత్తం అయితే ఇలాగైతే మెలేసుకుని ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి అయితే 2 తలకాయల పాము అండి. ఈ 2 తలకాయల పామును మొత్తం వెతికినా కానీ ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఇది వచ్చేసేసి రస్సిల్ ఇసుక పాము అండి. ఈ పాము కూడా అయితే మాకు కనిపించలేదు ఎక్కడ దాంకుందో. ఆ తర్వాత ఇది వచ్చేసేసి నల్ల తలకల రాజపాము అండి. ఈ పాము అయితే చాలా చిన్నది. ఈ అద్దం అయితే అంత క్లియర్ గా కనిపించట్లేదు. జస్ట్ అక్కడైతే మీకు పాము అయితే కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసేసి వెటికల్ ఇసుక పాము అండి. తెలుగులో వచ్చేసేసి మట్టి పాము అంటారు. ఈ మట్టి పాము అయితే మాకు కనిపించలేదు, మట్టిలో ఉందనుకుంటా. అలా మొత్తం చూసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే చిన్న స్నేక్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి నాగార్జున సాగర్ రేసర్ అండి. ఆ తర్వాత దాని పక్కనే బ్యాండ్ రేసర్ స్నేక్ అయితే ఉంది. ఇది కూడా అయితే చాలా చిన్న పాము. ఈ పాము అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఈ పాము పేరు వచ్చేసేసి చెట్టు చెడుగు. ఈ పాము అయితే చాలా చిన్నది. అదైతే ఇలా మట్టిలో అయితే పడుకొని ఉంది. మీకైతే జూమ్ చేసి చూపించాను. ఆ తర్వాత ఈ పాము పేరు వచ్చేసేసి ఎల్లో కలర్డ్ వూల్ఫ్ స్నేక్. ఈ పామునైతే ఒక చిన్న గ్లాస్ లోపల అయితే పెట్టారు. ఆ తర్వాత ఈ పాము పేరు వచ్చేసేసి బంగార చెర్రల పాము అండి ఇది. ఆ తర్వాత ఈ తాబేలు పేరు వచ్చేసేసి ఎరుపు చెవుల తాబేలు అండి ఇది. ఈ తాబేలు మొత్తం చూడండి, బయటకు చూస్తూ అయితే ఇలా ధ్యానం అయితే చేస్తూ ఉన్నాయి మొత్తం. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి నల్ల తాబేళ్ళు అండి. నల్ల తాబేళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి, సింగిల్ గా ఉన్నాయి అవి మొత్తం. ఆ తర్వాత ఈ పాము పేరు వచ్చేసేసి క్యాట్ స్నేక్ అండి. ఈ పాము అయితే లోపల ఎక్కడో దూరంగా అయితే కనిపిస్తుంది. మీకైతే ఈ పాము అయితే అంత క్లియర్ గా అయితే కనిపించదండి. ఇది వచ్చేసేసి ఊసరవెల్లండి. ఇదైతే సింగిల్ గా ఉన్నట్టుంది, చాలా బాధగా అయితే పడుకుని ఉంది. ఆ తర్వాత ఈ తాబేలు పేరు వచ్చేసేసి నక్షత్ర తాబేళ్ళు అండి. ఈ తాబేళ్ళు అనేవి చాలా రేర్ గా అయితే కనిపిస్తాయి అంట. ఈ తాబేళ్ళని అయితే మనం ఇంట్లో కూడా అయితే పెంచుకోకూడదు. ఆ తర్వాత ఇదైతే ఉడుమండి. ఈ ఉడుమైతే ఇది కూడా సింగిల్ గానే ఉంది, చాలా బాధగా అయితే ఉంది సింగిల్ గా ఉండేసరికి. మొత్తం తిరిగి అయితే మేము బయటకు అయితే వచ్చేసాము పాములు తాబేళ్ళని చూసేసి. ఇంతవరకు పార్ట్ 1 అండి. మిగతా జంతువులు మొత్తాన్ని అయితే పార్ట్ 2 లో అయితే చూపిస్తాను మీకు.